హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. కొన్ని రోజులు నేను రీసెర్చ్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఉన్నాను. సో దానివల్ల వీడియోస్ డిలే అయినాయి, బట్ ఇక నుంచి వస్తుంటాయి అనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని టూల్స్ గురించి డిస్కస్ చేస్తాం. దాంట్లో వచ్చేసరికి కొన్ని ఏఐ గురించి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఏఐ ఫియస్టా అని చెప్పి ఒకటి యాప్ ఉందన్నమాట. ఐ డోంట్ నో హౌ మెనీ నో అబౌట్ ఇట్. అతను ఒక చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేశాడు. ఈజ్ అన్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో అతను స్టార్ట్ చేసిన ఏఐ ఫియస్టాలో ఒక 5 ఏఐ టూల్స్ ఉన్నాయన్నమాట. సో నేను దాన్ని టెస్ట్ చేసి చూశాను అనమాట. టెస్ట్ చేసి చూస్తే నాకైతే సాటిస్ఫాక్టరీ లేదు పర్ఫార్మెన్స్. అంటే మేబీ ఇఫ్ యూ వాంట్ సంథింగ్ లైక్ టు వర్క్ విత్ ఇమేజ్ జనరేషన్, ఇలాంటి వాటి గురించి అయితే ఓకే. బట్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ కోడింగ్ సైడ్, ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి అయితే ఇది అంత సాటిస్ఫాక్టరీగా నాకు అనిపించలేదు. నేను దాని మీద వర్క్ చేశాను. రెస్పాన్స్ కూడా ఒక్కొక్కసారి ల్యాగ్ అవుతుంది, అది నేను గమనించాను అనమాట. సో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఐ డోంట్ రికమెండ్ దిస్ ఏఐ ఫియస్టా అనమాట. సో యూ కెన్ ట్రై అదర్ ఆల్టర్నేటివ్స్. ఇప్పుడు చాట్ జీపీటీలోనో స్మాలర్ వర్షన్ సబ్స్క్రిప్షన్ వచ్చింది, అది కూడా ట్రై చేయొచ్చు. ఐ లెట్ యూ నో లేటర్ ఆన్ దట్. ఓకే, సో దట్స్ అబౌట్ ఏఐ ఫియస్టా. నేను సబ్స్క్రిప్షన్ చేసుకొని వాడి చూశాను, బట్ నాట్ సాటిస్ఫాక్టరీ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ ఏఐ గ్యాలరీ గురించి ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో అబౌట్ ఇట్. గూగుల్ ఏఐ గ్యాలరీ అనేది ఏంటంటే, ఇది అఫీషియల్గా రిలీజ్ అవ్వలేదు. ఇది గిట్ హబ్లో ఉంది. ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని ఆండ్రాయిడ్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఆఫ్లైన్ ఏఐ మోడల్స్ని యూజ్ చేసుకోవడానికి. అంటే చాలా ఓపెన్ సోర్స్ ఏఐ మోడల్స్ ఉన్నాయి కదా, వాటిని డౌన్లోడ్ చేసుకొని వితౌట్ ఇంటర్నెట్ విత్ ఇన్ ద మొబైల్లో ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది యూజ్ అవుతుంది. సో దట్ డిపెండ్స్ ఆన్ యువర్ మొబైల్ క్యాపబిలిటీ అనమాట. సో స్మాలర్ వర్షన్ ఏఐ మోడల్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ఏఐ మోడల్స్ కూడా ఉంటాయి. సో మీరు స్మాలర్ వర్షన్ ఏఐ మోడల్స్కి ఇది పనిచేస్తుంది, అండ్ దిస్ ఈస్ గుడ్. అండ్ ఇది కోడింగ్ ఇలాంటి వాటికి అయితే బెటర్గా పనిచేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు మళ్ళీ ఇమేజ్ జనరేషన్, వీడియో ఎడిటింగ్ ఇలాంటి వాటికి ఏఐని వాడాలి మొబైల్లో అంటే మేబీ ఇట్ మే నాట్ గివ్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ అనమాట. సో బట్ ఫర్ స్మాల్ పర్పసెస్ లైక్ కోడింగ్ అండ్ ఆల్, మీరు చిన్న ఏఐ మోడల్స్ని డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు దీంట్లో గూగుల్ ఏఐ గ్యాలరీలో. ఐ ప్రొవైడ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. మీరు ఈ డీటెయిల్స్లో చూసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది బూటబుల్ పెన్ డ్రైవ్ వాడి కొన్ని టూల్స్ వాడడానికి ట్రై చేస్తూ ఉంటారు, అండ్ అది ఫర్ లిమిటెడ్ పర్పసెస్ అనమాట. సో ఇప్పుడు హైరన్ బూట్ సిటీ అని ఉంటుంది, లేకపోతే లీనక్స్ మింట్ కానీ, లేకపోతే కొంతమంది ఇంకా ఈ ఖాళీ లినక్స్ కానీ ఇలాంటి ఓఎస్లు కూడా వాడుతుంటారు. సో అదేంటంటే లిమిటెడ్ స్టోరేజ్తో వాడడానికి పెన్ డ్రైవ్ మీద చాలామంది రన్ చేస్తుంటారు. కానీ మీరు ఆ టూల్ యూజ్ చేయడం కోసం ఒక పెన్ డ్రైవ్ మొత్తం యూజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ రికమెండబుల్. సో దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటంటే వెంటోయ్ అని చెప్పి ఇంకొక యాప్ ఉంది, ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది. అదేంటంటే మీరు పెన్ డ్రైవ్ని బూటబుల్ చేశారనుకోండి, దాంట్లో మీరు మల్టిపుల్ ఇమేజెస్ దాంట్లో యూస్ చేసుకోవచ్చు అంటే. ఫర్ ఎగ్జాంపుల్, హైరన్ బూట్ సిటీ ఉంది, లేదా ఖాళీ లినక్స్ ఉంది. ఈ ఇమేజెస్ అన్ని మీరు ఐఎస్ఓ ఇమేజెస్ ఉంటాయో ఐఎస్ఓ ఇమేజెస్ అన్ని దాంట్లో స్టోర్ చేశారనుకోండి, మీరు బూట్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్తో బూట్ చేసేటప్పుడు అది అడుగుతుంది మీకు ఏ ఇమేజ్తో బూట్ అవ్వాలి. మీరు లినక్స్ అయితే లినక్స్తో బూట్ అవుతుంది, లేదా హైరన్ బూట్ సిటీ హైరన్ బూట్ ఉంటుంది కదా, అది ఆ సాఫ్ట్వేర్ ద్వారా బూట్ చేయాలంటే అలా అవుతుంది. సో ఇది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది రూఫర్స్ వాడుతున్నారు. రూఫర్స్ వల్ల ఏంటంటే, మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ లేదా ఒక టూల్ వాడడానికి బూటబుల్ పెన్ డ్రైవ్ మీరు కంప్లీట్గా యూజ్ చేయాల్సి వస్తుంది. ఇదే కనుక మీరు ఒక పెద్ద పెన్ డ్రైవ్ చేసుకొని మీకు కావాల్సినవి అన్ని ఒక దాంట్లో పెట్టుకొని ఈ టూల్ తోటి మీరు బూటబుల్ చేశారనుకోండి, అది బూట్ అయ్యేటప్పుడు అడుగుతుంది ఫ్రమ్ విచ్ టూల్ యూ వాంట్ టు యూస్ అనమాట. మీరు లేదా ఖాళీ లినక్స్ ఓఎస్ వాడాలన్నా కూడా అది యూజ్ అవుతుంది. సో అలా యూస్ చేసుకోవడం కొంచెం బెటర్ ఐడియా అని నా ఉద్దేశం అనమాట. సో ఐల్ గివ్ యూ ఆల్ దోస్ లింక్స్ అనమాట. మీరు లింక్స్ అవన్నీ ఇస్తాను, మీరు కావాలంటే ట్రై చేసి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత నేను ఆస్ట్రాలజీకి డేటా బ్యాంక్ తయారు చేసుకుంటున్నాను. ఆస్ట్రాలజీ మీద వర్క్ చేస్తున్నాను రీసెర్చ్ కోసం. అది ఇంతకుముందు కూడా చెప్పాను. కొన్ని టూల్స్ కూడా షేర్ చేశాను నేను. ఎక్సెల్లో కూడా హోరోస్కోప్ బిల్డ్ చేసుకోవడానికి ఒక టూల్ బిల్డ్ చేసి నేను షేర్ కూడా చేశాను. ఇప్పటికీ ఉంటుంది గిట్ హబ్లో, ఎవరైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా తెలియకపోతే నన్ను అడగచ్చు. ఓకే, సో అండ్ నేను స్లోలీ కామెంట్స్ కూడా అన్ని ఆన్ చేస్తాను నా అన్ని ఛానల్స్కి. సో everyone can comment and ask me some questions and all.
టు మేక్ ఇంటరాక్షన్ మచ్ మోర్ ఈజీ అనమాట. సో అది నేను చేస్తాను. సో లాట్ మోర్ అప్డేషన్స్ ఆర్ టు కమ్. ఆస్ట్రో డేటా బ్యాంక్ అనేది ఏంటంటే ఈసారి ఇంకో సోర్స్ నుంచి నేను డేటాని ఎక్స్ట్రాక్ట్ చేశాను అనమాట. అంటే అదేంటంటే ఆస్ట్రో డేటా బ్యాంక్ అని కైండ్ ఆఫ్ వికీ పేజెస్ తోటి తయారు చేశారు, వికీపీడియా కైండ్ ఆఫ్ పేజెస్ తోటి తయారు చేశారు. సో దాంట్లో అప్రాక్సిమేట్లీ 79,000-80,000 పీపుల్ యొక్క డేటా ఉంది. ఆ వెబ్సైట్ ఎవ్రీబడి యాక్సెసిబుల్, అందరికీ పబ్లిక్గా యాక్సెసిబుల్. బట్ ఈ ఆస్ట్రో డేటా బ్యాంక్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఇది సంథింగ్ కంప్లీట్లీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, నాట్ ఫ్రమ్ ఇండియన్ ఆస్ట్రాలజీ. ఐ మీన్ మన మన చూసే విధానం వేరే ఉంటుంది, వెస్ట్రన్ చూసే విధానం వేరే ఉంటుంది. వెస్ట్రన్లో వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సన్ సైన్ ఫాలో అవుతారు అండ్ వాళ్ళ క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్గా ఉంటాయి. మన దాంట్లో మూన్ సైన్ ఫాలో అవుతాం అండ్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్ప్రిటేషన్స్ అనేవి చాలా మారిపోతాయి అనమాట. అండ్ ఇంకొక కొత్త టూల్ గురించి చెప్పాలి, అది ఆస్ట్రాలజీ రిలేటెడ్ వాళ్ళకైతే అది కొంచెం బెటర్ అనమాట. సో నేను ఆస్ట్రాలజీ ఛానల్లో కూడా ఆ టూల్ గురించి చెప్తాను. ఆ టూల్ ఏంటంటే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ టూల్ ఏంటంటే మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఈచ్ ప్లానెట్కి నియరెస్ట్ ఏరియా తోటి ఒక లైన్స్ గీస్తారనమాట. టు మై అండర్స్టాండింగ్ దట్ ఈస్ ఇట్ అనమాట. సో నియరెస్ట్ ఏరియా ఆన్ ది ఎర్త్ మీద నియరెస్ట్ చేసి ఈచ్ ప్లానెట్కి ఒక్కొక్క యాంగిల్లో ఉంటాయి. ఇప్పుడు ఎర్త్ నుంచి చూసినప్పుడు ఎవ్రీ ప్లానెట్ విల్ బీ డిఫరెంట్ యాంగిల్. సో అట్లా ఎర్త్ మీద నియరెస్ట్ పాయింట్ తోటి లైన్స్ ఇలా గీస్తారు అనమాట. సో గీసి వాళ్ళు సజెస్ట్ చేసేది ఏంటంటే మీ హోరోస్కోప్ని బట్టి, మీ హోరోస్కోప్లో ఏ ప్లానెట్ అయితే మీకు అనుకూలంగా ఉందో ఆ ప్లానెట్, ఆ కాంబినేషను, ఆ నియరెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ లైన్ ఉంటుంది. ఆ లైన్కి దగ్గరలో ఉన్న కంట్రీస్లో మీరు జాబ్ చేస్తే, మీరు రీలొకేట్ అయితే మీ లైఫ్ బెటర్గా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనమాట అది. ఓకే, ఆ కాన్సెప్ట్ గురించి నేను ఆస్ట్రాలజీ ఛానల్ కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.